ఒక కొత్త విషయం మాట్లాడుకుందాము. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అంటే దేశ సరిహద్దులు. ప్రత్యేకంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ గురించి మాట్లాడుకున్నాము. చూద్దాం ఎట్లుందో. సాధారణంగా ఇదొక దేశం ఉంటే ఇది సరిహద్దు ఉంటే ఇటుదికి ఈ దేశము ఇటుదికి ఆ దేశం, కంట్రీ ఏ కంట్రీ బి, సాధారణంగా ఇట్లుంటే సరిహద్దు. ఇండియా బంగ్లాదేశ్ కూడా అట్లా ఉండాలి. ఇది సరిహద్దు అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్, ఇటుదికి ఇండియా ఇటుదికి బంగ్లాదేశ్. కానీ మీరు విచిత్రపోతారు ఇది చూస్తే. ఏంటంటే బంగ్లాదేశ్ లోపట ఒక ఇండియా ముక్క ఉన్నది, ఇండియా లోపల ఒక బంగ్లాదేశ్ ముక్క ఉన్నది. అంటే ఈ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియాకు పోవాలంటే ఇక్కడి నుంచి ఈ సరిహద్దు దాటాలి, మళ్ళీ సరిహద్దు, మళ్ళీ వాపసు పోవాలంటే మళ్ళీ రెండు సరిహద్దు దాటాలి. ఇది ప్రపంచంలో ఒక్కటి రెండు జాగాలు ఉన్నాయి కానీ ఉండదు. కానీ ఒక్కటి రెండు కాదు. విచిత్రపోతాయంటే ఇవి ఎన్నో ఉన్నాయి. దాదాపు 111 ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. అట్లే 51 బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలో ఉన్నాయి. కానీ ఇంతకంటే విచిత్రం ఎన్నో ఉన్నాయి. కానీ చూద్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ పోవాలంటే ఎట్లా. ఇంతకంటే విచిత్రం ఏంటంటే ఇది ఇండియా, ఇండియా లోపల బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల ఇండియా, మళ్ళీ ఇండియా లోపల మళ్ళీ ఇంకో బంగ్లాదేశ్ ముక్కున్నది. దీన్ని ఏమంటారంటే ఎన్క్లేవ్స్ అంటారు. దీన్ని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్. ఇది ఇండియన్ ఎన్క్లేవ్ ఇన్ బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఇన్ ఇండియా అంటారు. ఇది ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్. ఇది సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్. అంటే ఎన్క్లేవ్, ఇండియా ఎన్క్లేవ్ లోపల ఇంకో బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఉన్నది. అట్లా సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు. కానీ ఇంకా మీరు నమ్మరు, ఇంకా విచిత్రపోతారు. ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఎన్క్లేవ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల ఇండియా, ఇండియా లోపల బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల మళ్ళీ ఇండియా. అట్లే ఇటు దిక్కు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ ఇక్కడ ఉన్నాయన ఇండియా ఆయనకు, ఇక్కడ ఉన్నాయన ఇండియాకు పోదలుచుకుంటే ఏం చేయాలి? వీళ్ళకి ఇక్కడ చుట్టాలు ఉండరు అనుకోండి, అయితే పెళ్ళి అవుతుంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి, ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి ఒకసారి, ఫస్ట్ టైం. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి రెండోసారి, ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మూడోసారి, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి, మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి. 6 సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియాకు వాళ్ళంటే 6 సార్లు ఇంటర్నేషనల్ బార్డర్లు సరిహద్దులు దాటాలి. మళ్ళీ వాపస్ పెళ్ళైనాక వాపస్ పోయి మళ్ళీ 6 సార్లు, అంటే 12 సార్లు హద్దులు దాటాలి. ఇంతకంటే పిచ్చి బార్డర్ ఎక్కడ ఉండగలుగుతుంది? ఈ పిచ్చిదనం ప్రపంచంలోనే లేదు. కానీ పాటించినప్పుడు అప్పుడున్న నాయకులు ఇట్లనే చేశారు.